హాయ్ ఫ్రెండ్స్, మనిషికి స్నానం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే ఏ సమయాల్లో స్నానం చేయాలి, ఏ సమయాల్లో స్నానం చేయకూడదు అనేది ఒక్కసారి చూద్దాము. వైద్యులు చెప్పిన దాని ప్రకారం స్నానం భోజనం చేసిన వెంటనే చేయకూడదని చెప్తా ఉన్నారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. దీంతో జీర్ణక్రియ కూడా సులువు అవుతుంది. జీర్ణక్రియకి చాలా శక్తి, కడుపు వైపు నుంచి మొత్తం రక్త ప్రసరణ అవసరం. అందుకే భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం అనేది మంచిది కాదు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల ముఖ్యమైన అవయవాలకు రక్త సరఫరా తగ్గడం వల్ల కడుపు, తిమ్మిరి, ఉబ్బరం, వికారం లేదా మూర్ఛ కూడా రావడం అనేది జరుగుతుంది. ఇక బలహీనంగా ఉన్నప్పుడు కూడా స్నానం చేయకూడదు. నిపుణుల ప్రకారం బాగా అలసిపోయినప్పుడు లేదంటే బాగా బలహీనంగా ఉన్నప్పుడు స్నానం చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే శారీరక అలసట మీ శక్తి నిల్వలను తగ్గిస్తుంది, హృదయ నాళ నియంత్రణను బలపరుస్తుంది. అంతేకాకుండా చాలా అలసిపోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు వేడి స్నానం అస్సలు చేయకూడదు వేడి నీళ్ళతోటి. ఎందుకంటే ఇది రక్తనాళాలను విస్తరిస్తుంది, ఇది రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో తల తిరగడం లేదా మూర్ఛపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా సంభవించవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు అసలు స్నానం చేయకపోవడం మంచిది బలహీనంగా ఉన్నప్పుడు. ఇక రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య ఆల్మోస్ట్ చాలామంది చేయరు, కొంతమంది ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు చేస్తారు కాబట్టి ఆ టైంలో చేయకపోతే మంచిది అంటున్నారు. అనేక మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట, ముఖ్యంగా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు మధ్య స్నానం అయితే చేయకూడదు. దీనివల్ల హృదయ నాళ వ్యవస్థపై చాలా ఒత్తిడి పడుతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత సహజంగా తగ్గుతుంది. దీంతో మీరు గాఢ నిద్రకు సిద్ధమవుతారు. హృదయ స్పందన రేటు, రక్తపోటు కూడా తగ్గుతాయి. నిద్ర చక్రంలో భాగంగా రక్తనాళాలు కొద్దిగా సంకోచించబడతాయి. ఈ సమయంలో వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం అకస్మాత్తుగా ఉష్ణోగ్రత, రక్త ప్రవాహాన్ని సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ టైంలో అంటే రాత్రి 10 నుంచి 2 గంటల వరకు తెల్లవారుజామున స్నానం చేయకపోవడమే మంచిది. ఇక జ్వరం ఉన్నప్పుడు కూడా స్నానం చేయకపోవడం చాలా మంచిది అంటున్నారు. స్నానం చేయడం వల్ల జ్వరం లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి. ఆ టైంలో చలి, కండరాల తిమ్మిరి, రక్తపోటులో హెచ్చుతగ్గులు లేదా మూర్ఛ కూడా వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది గుండెపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే శ్వాస తీసుకోవడంలో ఆకస్మిక ఇబ్బందిని కూడా కలిగిస్తుందంట. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల వల్ల వణకడం మొదలు పెడతారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే వేడి, అప్పటికే మీ బాడీలో జ్వరం వల్ల ఉండే వేడి 2 కలిసి ఇంకా వేడిని పెంచుతాయి. దీనివల్ల మీరు ఇంకా ఇబ్బందికి గురవుతారని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇక స్నానం చేయడానికి అనువైన సమయం ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య స్నానం చేయడానికి బెస్ట్ టైంగా చాలామంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఈ సమయంలో మీ శరీరం చాలా స్థిరంగా, చురుగ్గా ఉంటుంది. ఒకవేళ ఏవైనా పనుల కారణంగా మీరు ఆలస్యంగా స్నానం చేయాల్సి వస్తే నీటి ఉష్ణోగ్రత లైట్గా గోరువెచ్చగా ఉండేటట్టు మాత్రమే చూసుకోండి. అంతేకాకుండా స్నానం చేసే సమయాన్ని 10 నిమిషాల కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. కొంతమంది గంటలు బాత్రూంలో ఉంటారు, అది మంచిది కాదు. అలాగే తడి జుట్టు, అంటే స్నానం చేసి అలాగే పడుకుంటారు కదా, ఎప్పుడు కూడా స్నానం చేసి వెంటనే తడి జుట్టుతో పడుకోకూడదు. సో ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.